హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రేమ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వీడియో షూట్ చేసాము. మా మమ్మీ వాళ్ళ దగ్గర చుట్టూ ఉన్న నేచర్ చాలా బాగుంటుంది. చెట్లు అవి చాలా అందంగా ఉంటాయి. అందుకనే షూట్ చేశాను. ఇక్కడ నేను, మా పాప మేఘన, నేను బాబు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. ఇది మా మమ్మీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్. ఇప్పుడైతే మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఇది మా మమ్మీ అన్న దగ్గర కమలాపళ్ళు, ఆరెంజ్ అంటారు కదా, ఆ చెట్టు. అండ్ చాలా బాగుంటాయి చుట్టుపక్కల ప్రదేశం అంతానా. అది మా మమ్మీ వాళ్ళ ఇల్లు పూర్తిగా చూపించలేదు. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను. ఆ రోజు టైం సరిపోలేదు. అక్కడ మామిడి చెట్టు ఉంది కదా, అది చాలా బాగుంటాయి దాని మ్యాంగోస్. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కల ఉన్న ప్లేసు. ఇక్కడ నేను మా పాప ఫోటో తీసుకున్నాం. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పక్కలోనే ర్యాబిట్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఇవి మా వారు షూట్ చేశారు, మా పెదనాన్న వాళ్ళవిని. ఇది చింత చెట్టు. మా ఇంటి దగ్గర చాలా చింత చెట్లు ఉండేవి. అప్పుడు హుదూద్ తుఫాన్కి మొత్తం పడిపోయాయి. ఇదైతే చిన్నదే ఉంది చింత చెట్టు, కానీ చింతకాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నేను మా పాప మళ్ళీ ఒక ఫోజ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇలా ముందుకు మూవ్ అయిన తర్వాత అదేమో జీడి చెట్టు, నేరేడు చెట్టు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేరేడు పళ్ళు చాలా బాగా తిన్నాం, చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడైతే మేము ర్యాబిట్స్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. చాలా కలర్స్ ఉన్నాయి, వైట్ కలరు, గోల్డ్ కలరు, గ్రే కలర్, బ్లాక్ కలర్, చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. చూసారు ఎంత బుజ్జిగా భలే ఉన్నాయి కదా. నాకు ఇట్లా పట్టుకోవడం అంటే చాలా భయం. అవేమో ర్యాబిట్స్ పిల్లలు, చాలా చిన్న పిల్లలు. రెండేమో వైట్, ఇంకోటేమో గోల్డ్ కలర్లో ఉంది. అది మా వారు పట్టుకోమన్నారు. నాకు చాలాసేపు భయం వేసింది అది పట్టుకోవాలంటే. ఇదేమో వైట్ కలర్ది. వీడియో కోసం అని ఎలాగోలా కష్టపడి పట్టుకున్నాను, నాకు చాలా భయం. ఇవి వాటి పిల్లలు ఇందాక పట్టుకున్న పెద్ద ర్యాబిట్స్ కిడ్స్. ఇవి 3 కిడ్స్ ఎన్నో ఉన్నాయి. రెండేమో వైట్, ఒకటేమో గోల్డ్ కలరు. ఇవి ఇంకో ర్యాబిట్స్. ఇవి అయితే చాలా చిన్నవి, 2 days ఎంతో అయింది ఇవి పుట్టి. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి గ్రే కలరు. చాలా అంటే చాలా చిన్నగా ఎలక పిల్లల్లా ఉన్నాయి ఇవి చూడడానికి. చూసారా ఎలా గెంతుతుందో అది. చాలా అంటే చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా ఇంటి చుట్టుపక్కల వ్యూస్ అవి అయితే మేము కవర్ చేయలేని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇవి వాటర్ తాగడానికి, వీటికి ఫుడ్కి, వీటిలన్నిటికి వేరువేరుగా ఒక్కొక్క దానికి వేరువేరుగా సపరేట్గా అవి ఉండేటట్టు చేసి పెట్టారు. వైట్గా ఉన్న ర్యాబిట్స్ భలే క్యూట్గా ఉన్నాయి. ఇవైతే మేము కోడి పిల్లల దగ్గరికి వెళ్ళాం, మా అన్నయ్య వాళ్ళని. ఇంకా చిన్న పిల్లలు చాలా బాగున్నాయి ఇవి, అందుకే షూట్ చేశాను.
ఇంకా ఇవి తెచ్చి 10 డేస్ ఎంతో అవుతుంది. చాలా బాగున్నాయి కదా. లోపలికి వెళ్ళేది ఇది మా వారు బయట నుంచే షూట్ చేశారు. ఇక్కడైతే నేను మా పాప మా బాబును, మా బాబు యోగి, పాప ఇందాకే చూపించాను కదా వీడియోలోని, హాయ్ చెప్తున్నారు వాళ్ళిద్దరూ. ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు వీడియోలో కనిపించడం. ఇది మా వారు చుట్టూ ఉన్న చెట్లు అవి వ్యూస్ తీశారు. వ్యూ బాగుంటుందని చెప్పేసి వీడియో షూట్ చేశారు. వెనకాతలంతా మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి. మా మమ్మీ వాళ్ళ దగ్గర ఎక్కువ మామిడి చెట్లు, జీడి చెట్లు ఇవే ఉంటాయి. పంట పొలాలు ఉండవు. ఇవి బ్యాంబో ట్రీస్ అవి ఇందాకది. ఇదేమో అరటి చెట్లు. అరటి చెట్లు మమ్మీ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. కూర అరటికాయలు ఉంటాయి, ముక్కురి అరటిపళ్ళు, గ్రీన్ అరటిపళ్ళు. అరటిపళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇది బొబ్బాస్ చెట్టు, పపాయ. పెద్ద పెద్దవి ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. పపాయ స్వీట్గా ఉంటుంది. అక్కడే డ్రమ్ స్టిక్స్ చెట్టు ఒకటి ఉంది. చింత చెట్టు అదేమో ఇందాక చెప్పాను కదా, పెద్దవన్నీ పడిపోయి కానీ చాలా చెట్లు ఉన్నాయి మళ్ళీని. ఇది పపాయే. ఇది అరటి పువ్వు కర్రీ అది వండుకుంటారు కదా. ఇంకా మేము షూట్ చేయవలసింది, ఇంకా టైం సరిపోలేదని షూట్ చేయలేదు. ఇంకా మీదకి వెళ్తే ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదేమో సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ అంటారు కదా, చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఎక్కువ ట్రీస్ ఉండేవి. ఇంకా ఇప్పుడైతే అన్ని ట్రీస్ అవి పడిపోయాయి. కానీ ఇదైతే దగ్గర నుంచి షూట్ చేశారు మా వారు. ఇది బాగా ఎల్లో కలర్ వచ్చి కొద్దిగా వేడిన తర్వాత చెట్టుని ముగ్గుని ఫ్రూట్ తింటే ఎలా అయినా ఆ స్వీట్ వేరుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.